20 లక్షల స్టూడెంట్స్ ఇయర్స్ వెయిట్ చేసి కష్టపడి చదువుకొని ఎస్ఎస్సి ఫేజ్ 13 ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. కానీ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే స్టూడెంట్స్ అందరూ రోడ్డు మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు తెలుసా? స్టూడెంట్ సెంటర్స్కి వెళ్ళగానే వితౌట్ ఎనీ నోటీస్ ఎగ్జామ్ క్యాన్సల్డ్ అని చెప్పారు, పేపర్స్ లీక్ అయిపోయారని చెప్పారు. కొందరికైతే ఎగ్జామ్ సెంటర్స్ మార్చేసి న్యూ లొకేషన్స్కి షిఫ్ట్ చేశారు ఇమ్మీడియట్లీ. అది కూడా సెంటర్స్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అప్పుడు? అలాగే కొందరికైతే అండమాన్ అండ్ నికోబార్లో వేశారు. కొందరికైతే కంప్యూటర్స్ వర్క్ అవ్వలేదు, కొందరికైతే మౌస్ వర్క్ అవ్వలేదు. స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఇక్కడ ఎవ్వరూ ఆలోచిస్తలేదని చెప్పచ్చు. ఇది మొదటిసారి ఏమి కాదు, ప్రతి ఒక్క ఏడాది మనం చూడొచ్చు ఇండియన్ ఎగ్జామినేషన్స్లో డిలేస్ అయిండొచ్చు, పేపర్ లీక్స్ అయిండొచ్చు, చీటింగ్ అయిండొచ్చు. ఇది ప్రతి ఏడాది జరుగుతూ వస్తుంది. అయినా ఇక్కడ జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అనేది పదానికి అర్థమే ఉండదన్నమాట. సిస్టమ్ ఫెయిల్యూర్, కంప్లీట్ ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. ఇక్కడ స్టూడెంట్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్తారు. ఎందుకు? వాళ్ళ డ్రీమ్స్ ఇక్కడ పూర్తిగా స్పాయిల్ అయిపోవడం మనం చూడొచ్చు. అలాగే ఒకవేళ మీరు ప్రశ్నించారనుకోండి, జస్టిస్ కోసం ఫైట్ చేశారనుకోండి, జంతర్ మంతర్లో చూడొచ్చు ఢిల్లీలో స్టూడెంట్స్ అలాగే టీచర్స్ మీద లాఠీ చార్జ్ చేశారు. ఇది మన దేశంలో జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు స్టూడెంట్స్కి. సో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.